నేను ఇలా సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం మీరేనండి. అవునా? అయితే ఇంకో థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమృత, బాగున్నావా? మీరు వెంకట్రావు కదూ? అరే, నేను గుర్తున్నాను మీకు. మరి మీ అమ్మ, నాన్న, చెల్లి గుర్తులేరా? అసలు ఉన్నారో లేదో నేను ఒక్కసారైనా ఆలోచించావా? అమ్మ నాన్నకేమైంది? వాళ్ళు ఏమైపోతే మీకెందుకులేండి. లేచిపోయి పెళ్లి చేసుకున్నవాడు పక్కన ఉంటే పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పడేశావు. వీడితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ నువ్వు చేసిన పనికి మీ అమ్మా నాన్న ఎంత నరకం అనుభవిస్తున్నారో నీకేమైనా తెలుసా? అసలు నువ్వు లేచిపోయి నీ గొట్టంగాళ్ళు ఏముందని? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. అసలు నేనేమన్నానయ్యా అంతగా అరుస్తున్నావు? అమృతకి నాకు ఇంకోసారి లింక్ పెట్టి మాట్లాడావనుకో మర్యాదగా ఉండదు. ఏయ్, అసలు నీకేంటయ్యా మర్యాద ఇచ్చేది? అమృతం లేపుకొచ్చి మా కృష్ణమూర్తి అంకుల్ ఫ్యామిలీ నాశనం అవ్వడానికి కారణం నువ్వు. అసలు నువ్వు అమృతాన్ని పెళ్లి చేసుకున్నావా లేదా బ్రోకర్గా ఉండి బ్రోతల్ హౌస్కి పంపిస్తున్నావా? నాకు తెలుసు, మీరిద్దరూ దొందే. ఎంత మాట అన్నావురా? రే, అమృత నిప్పురా. అందుకేనా ఆ నిప్పుతోనే కృష్ణమూర్తి అంకుల్ కొంపగాల్చావు? కొడతావురా? అందు చూస్తాను రా. నా కాలర్ పట్టుకుంటావా? వదలరా. ప్లీజ్ వదలండి సాగర్. ఏంటిది? ప్లీజ్ మీకు దండం పెడతాను, నా గురించి మీరిద్దరు కొట్టుకోవద్దు. అది కదా అమృత. సాగర్ ప్లీజ్. ఏంట్రా నా కాలరే పట్టుకుంటావా? నేను లోకలేనమ్మా. నీకు కాలర్ పట్టుకోవడమే తెలుసు, నాకు కాళ్ళు చేతులు తీసేయడం కూడా తెలుసా? వెంకట్రావు గారు ప్లీజ్ ఇంతటితో ఈ గొడవ ఆపేయండి. మీరు వెళ్ళిపోండి. సాగర్ ప్లీజ్ ఇంతటితో వదిలేయండి. అమృత, నువ్వు ఇక్కడ ఆనందంగానే ఉన్నావు, కానీ అక్కడ మీ అమ్మా నాన్న క్షణం క్షణం ఏడుస్తున్నారు. నీ వల్ల మీ అమ్మా నాన్నకే కాదు, మీ చెల్లికి కూడా అన్యాయం జరిగింది. నందినికేమైంది? ఇంకా ఏం కావాలి? నేను గోవిందాయ్ బాబాయ్ నందినికి మంచి సంబంధం చూసాం. తీరా పెళ్లి చూపుల రోజు సంబంధం నచ్చలేదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? లేచిపోయిన దాని చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే ఉన్న మా పరువు పోతుందని వెనక్కి వెళ్ళిపోయారు. దాంతో మీ అమ్మా నాన్న ఎంత బాధపడ్డారో నా కళ్ళ ముందు ఇప్పటికీ కనిపిస్తుంది. కానీ నువ్వు మాత్రం వీడితో ఎంజాయ్ చేస్తున్నావు. ఒక్కటి మాత్రం నిజం, నందిని పెళ్లి సంబంధం చెడిపోవడానికి కారణం నువ్వే.
తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. నాకు చెల్లిగా పుట్టినందుకు అది అనుభవిస్తుంది. అమృత గారు ప్లీజ్, మీరు ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నారు, మళ్ళీ ఇలా. చూసారా, నందిని పెళ్లి చెడిపోవడానికి కూడా కారణం నేనే అయ్యాను. రోజు రోజుకి వాళ్ళకి నా మీద కోపం పెరిగిపోతుంది. నందిని భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి తను అలా చదువుకోలేదు. ఏ రోజుకైనా పెళ్లి చేసుకుని అత్తవారింట్లోనే తన జీవితం. అలాంటిది ఇప్పుడు నా వల్ల తన పెళ్లి చెడిపోతే తన భవిష్యత్తు ఏంటి? అమృత, మీ చెల్లికి పెళ్లి చేయాలని మీ నాన్నగారు అనుకుంటే 100 సంబంధాలు వద్దని వెళ్ళిపోయినా ఏదో రోజు నందినికి పెళ్లి చేసి తీరుతారు. ఎందుకంటే మీ నాన్నగారికి ఆడపిల్లలంటే ప్రేమ కాదు, ప్రాణం. అమృత గారు ప్లీజ్, మీరు ఎలా ఏడవకండి. అయినా ఇందులో మీ తప్పే ఉంది? మీరు అసలు ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు నందిని పెళ్లి సంబంధం చెడిపోవడానికి మీరెలా కారణం అవుతారు? ఇలాంటివి జరిగినప్పుడు ఎవరు ఏం చేయలేరండి. మీ చెల్లి పెళ్లి గురించి మీ నాన్నగారు చూసుకుంటారు, మీరేం దిగులు పడకండి. నేను ఇలా వెళ్ళిపోయానని పాప నందినికి అప్పుడే పెళ్లి చేస్తున్నారు నాన్న. సంబంధం చెడిపోయిన నందిని పాప ఎంత బాధపడుతుందో ఏమో. ఇలా బాధపడితే సమస్యలు తీరుతాయా? ఇప్పుడే మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిన్నటి గురించి ఆలోచించి రేపటి గురించి భయపడడం కన్నా ఈరోజు గురించి ఆలోచించండి. మీరు పరాయి ఇంట్లో ఉంటున్నారు, మీ లక్ష్యం చదువు. ఇలా ప్రతి విషయానికి బాధపడి ప్రయోజనం లేదు. ప్లీజ్ పదండి. ఏంట్రా ఇవాళ అందరూ ఇలా వచ్చారు? నేను రోజుకోసారైనా చూడకపోతే మనసు బాగోదు కదా. మరీ అంత సెంటిమెంట్ వద్దులేంట్రా. కాక మరేంటి, రోజులో 24 గంటలు నిద్రపోయి 8 గంటలు తప్ప మిగతా టైం అంతా మాతో స్పెండ్ చేసేవాడివి. ఇప్పుడు నువ్వు కనీసం వారంలో 24 గంటలు కూడా మాతో స్పెండ్ చేయట్లేదు. మాతో కలవక, బయట తిరక్క, ఇంట్లోనే ఎలా ఉంటున్నావురా? సంథింగ్ నథింగ్. మీరు అనుకున్నట్లు వేరే కారణం ఏం లేదురా. నాకు ఇంట్లోనే టైంపాస్ అయిపోతుంది అంతే. మాతో కలవకపోయినా కాంటాక్ట్లో ఉంటే చాలు. ఇంతకీ నీ లవర్ రేణుక విషయం ఎంతవరకు వచ్చింది? నీ లవర్కి ఫ్లవర్ ఇచ్చిన దగ్గర నుంచి అన్ని విషయాలు మాతో చెప్పావు. అందుకే ఆపరేషన్ కిడ్నాప్లో మేము పార్టిసిపేట్ చేసాం. అది కాస్త అటర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఏమైంది? రేణుక నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా? ప్రేమించిన నన్ను కాక ఇంకెవరిని చేసుకుంటుంది? అయినా ఆ వెదవ్ డౌట్ ఏంటి? వీడెంతో సిన్సియర్గా ప్రేమించాడు, కానీ వీడి లవర్ నువ్వెంతో సీనియర్ అని వీడిచ్చిన గులాబీ పువ్వుని వీడి చెవిలోనే పెట్టింది. అది వీడి బాధరా. ఇప్పుడు నా విషయం ఎందుకని వికాస్ గారి గురించి మాట్లాడు. రేయ్, మీరు అనుకున్నట్లేం కాదు. రేణుక నన్నే ప్రేమించింది. 100% నన్నే పెళ్లి చేసుకుంటుంది. ఆ 100 కోట్లు నావే. మీ మామ ఎంపీ పదవిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకో, పవర్ వస్తుంది. ఆ ప్రయత్నమే జరుగుతుంది. ప్రయత్నం ఫలిస్తే పవర్ ఏంటి, పదవే మందవుతుంది. థ్యాంక్స్ అండి. అమృత, ఇక మీరు దేని గురించి అనవసరంగా ఆలోచించొద్దు. మీ ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా ఆటోమేటిక్గా దానికి మీరే కారణం అవుతారు. పరిస్థితులు అలాంటివి. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి
మనసు పాడు చేసుకోకండి. మీ చదువును నెగ్లెక్ట్ చేయొద్దు. రేయ్, వీడి ఇంట్లో ఎందుకున్నాడు ఇప్పుడు అర్థమైందిరా. వీడి ఇంట్లో టైం పాస్ చేసినా బయట టైం పాస్ చేసినా అమ్మాయిల కోసమే. సరేనండి, బాయ్. అలాగేనండి, బాయ్. రేయ్, మొత్తానికి మనోడు ఇంట్లో ఒకరిని ఢిల్లీలో లవర్ని బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. రేయ్, నోరు ముయ్యండ్రా. మీరు అనుకున్నట్లు అలాంటిది ఏం లేదు. అమృత కొద్ది రోజులుగా మా ఇంట్లో ఉంటుంది అంతే. తనకేదో ఫైనాన్స్ ప్రాబ్లం వస్తే మా తాతయ్య తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అయినా సాగర్ గాడు అమృతతో బాగా దోస్తీగా జోరుగా కలిసి తిరుగుతున్నట్టున్నాడు. ఇద్దరి మధ్య లవ్ ఏమో. రేయ్, మీకు అలాంటి డౌట్ అక్కర్లేదు. వాడు చాలా ఎక్స్ప్రెసివ్. ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే ముందు అమృతతో చెప్పడు, నాతో చెప్తాడు. సరేరా, ఇక మేము వెళ్ళొస్తాం. అప్పుడప్పుడు బయటకు వస్తుండు. నీలాంటి వాడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటే నీకు కాదు ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, బయట ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. బాయ్. ఓకే, వస్తాం. బాయ్. డాడీ, మిగతా సంతకాలు తర్వాత చేస్తాను, నువ్వు ఫైల్స్ తీసుకెళ్ళి. ఓకే సార్. ఏంట్రా అంత సీరియస్గా ఉన్నావు? డాడీ మీద కోపమా? నిన్నలా కోపంగా చూడాలంటే చాలా కష్టంగా ఉందిరా. డాడీ, మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటో చెప్పమ్మా. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. పర్మిషన్ అడుగుతున్నావా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? పర్మిషన్ అడుగుతున్నాను. నేను పొలిటికల్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నానమ్మా, ఇద్దరం కలిసే వెళదాం. సారీ డాడీ, నేను ఒక్కదానే వెళ్తాను. ఇట్స్ మై పర్సనల్ ట్రిప్. ఒంటరిగానా? అవును డాడీ, అది ఇవాళే బయలుదేరాలి. అంత అర్జెంట్ పని ఏముందమ్మా? ఫ్రెండ్ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి. అంత ఇంపార్టెంటా? మీ హోదాకి మీ స్టేటస్కి తగిన ఫ్రెండే, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది. తప్పకుండా వెళ్ళాలి డాడీ. ఎందుకు డాడీ అలా ఆలోచిస్తున్నారు? హైదరాబాద్ వెళ్ళి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని భయంగా ఉందా? మీ స్టేటస్కి మీ హోదాకి పనికిరాని పరువుతాకు పని నేను ఎప్పుడు చెయ్యను డాడీ, భయపడకండి. కూతురు మీద నమ్మకం లేకపోతే ఈ శుభలకి చూసేనే నమ్మండి. నీ మీద నమ్మకం లేక కాదమ్మా, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ప్లాన్డ్గా వెళ్ళాలి అంటాను. నువ్వేమో అర్జెంటుగా వెళ్ళాలి అంటున్నావు. నువ్వు అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి కదా. పర్లేదు డాడీ, అక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉంటాను. భయపడుతున్నారా డాడీ? మీ స్టేటస్కి మీ హోదాకి తగ్గ ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటాను. సరేనమ్మా, నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి పిఏతో చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నా మీద ఆ మాత్రం నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ డాడీ. చూడమ్మా, నాకు నీ మీద నమ్మకం లేకపోతే అది నా పెంపకం మీద నాకు నమ్మకం లేనట్టే. ఆ నమ్మకం పోయిన రోజున నా ప్రాణం పోయినట్టేనమ్మా. డాడీ, నీకు మళ్ళీ చెబుతున్నాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అబ్బాయి నా అల్లుడు కాలేడు. నేను మీ కూతుర్ని, మీరు మొండైతే నేను జగమొండిని. ఎప్పటికైనా మిమ్మల్ని ఒప్పించి వికాస్ని నేను పెళ్లి చేసుకుంటాను. సరే, అది చూద్దాం. ఆల్ ద బెస్ట్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. హైదరాబాద్ వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. చేస్తాను. హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ డాడీ.
బాయ్. హలో ఓకేనా? హలో హలో పద్మ, నేను రేణుకుని. రేణుక బాగున్నావా? బాగున్నాను. సుబ్బలక్ష్మి ఉందా? ఉంది. హలో రేణుక, అమృత గురించి. అబ్బా, ఫోన్ చేస్తే దాని మ్యాటర్ గురించేనా? తప్ప ఇంకో మ్యాటర్ లేదా? అది కాదే అమృత. షట్ అప్.